ఓకే. దీనికైతే డార్క్ వేరియేషన్స్ రావట్లేదు. పర్లేదు. ఇక్కడ మీరు ఇందులోకెళ్ళి ఈ పిక్చర్ కరెక్షన్స్‌లో బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ ఇలా మార్చుకోవచ్చు. అంటే డార్క్‌నెస్ అలా పెంచుకోవచ్చు అన్నట్టు ఇలా. ఇలా డార్క్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు చూస్ చేసుకునేటప్పుడే డార్క్ బ్యాక్‌గ్రౌండ్ చూజ్ చేసుకోండి. ఇది పర్వాలేదు. మీకు ఇంకా డార్క్ ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే. సో మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇది గూగుల్ నుంచా? ఏదైనా వెబ్‌సైట్ నుంచి తీసుకున్నారా? లేదు సార్, మామూలు ఇక్కడ స్టాక్ ఇమేజెస్ దగ్గర థీమ్ దగ్గర నుంచి తీసుకున్నాను. ఓకే. ఇన్సెట్‌లో, పిక్చర్‌లో స్టాక్ ఓకే. ఏమని టైప్ చేశారు? లేదు, మామూలుగా కిందకి స్క్రాల్ చేసుకుంటూ పోయాను సార్. ఓకే. ఓకే. సో బ్యాక్‌గ్రౌండ్ అని టైప్ చేసి చూద్దాం. బ్యాక్‌గ్రౌండ్ అని టైప్ చేసి చూస్తే మనకి వస్తాయి. సో అందులో నుంచి కూడా మీరు తీసుకోవచ్చు అనుకుంటాను సార్. ఓకే. ఓకే. పర్లేదు. ఓకే. సో ఇంకా ఇందులో నచ్చకుంటే మీకు చూడండి ఇలా డార్క్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్నారనుకోండి, ఆ టెక్స్ట్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది. ఓకే. లైట్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకుంటే డార్క్ కలర్ టెక్స్ట్ పెట్టాలి అలా. ఓకే. సో ఇప్పుడు ఏదైనా ఒక డార్క్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని నేను చూపిస్తాను. అది టెక్స్ట్ ఎలా హైలైట్ అవుతుంది అనేది చూద్దాం మనం. సో ఇందులో గనక మీకు ఎప్పుడైనా మంచి బ్యాక్‌గ్రౌండ్స్ దొరకకుంటే ఎక్స్‌టర్నల్‌గా గూగుల్‌లో నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని ఇన్సర్ట్ చేసేసుకోండి. సో ఇది వచ్చింది నాకు డార్క్ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఇలా వచ్చింది. సో ఇది ఒక్కసారి నేను ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి దీని మీద టైటిల్ పెడితే ఇది సెండ్ బ్యాక్వర్డ్ అంటున్నాను. ఓకే. ఇది ప్రస్తుతానికి నేను డిలీట్ చేస్తున్నాను. చాలా పిక్చర్స్ ఉన్నాయి. ఓకే. సో క్లోజ్ మాస్టర్ వ్యూ అంటే మనకి ఇలా డార్క్ బ్యాక్‌గ్రౌండ్ మీద టెక్స్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఇంకా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ షాడో కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఎస్ అని ఉంటుంది టెక్స్ట్ షాడో. ఈ టెక్స్ట్ షాడో ఇస్తే బాగా కనిపిస్తుంది. ఓకే. సో మీరు ఇటువంటి ఫాంట్ వాడారు కాబట్టి ఏ ఫాంట్ వాడారు? సెబాన్. ఓకే. అదే ఫాంట్ పెడతాను. చూడడానికి బాగుంటుంది. ఓకే. సో ఇది కూడా వైట్ చేస్తాను. సో అలా కలర్ కాంబినేషన్స్ అట్రాక్టివ్ కలర్స్ చూసుకోండి. కాన్సెప్ట్ ఏంటంటే డార్క్ బ్యాక్‌గ్రౌండ్ పెట్టినప్పుడు ఇలా లైట్ కలర్ టెక్స్ట్ పెట్టుకోవాలి. మీరు కనుక లైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ వాడితే టెక్స్ట్‌కి డార్క్ కలర్ వాడండి. అప్పుడు చూడడానికి కలర్‌ఫుల్‌గా బాగా కనిపిస్తుంది. ఓకే. సో ఎప్పుడైనా కూడా ఈ టైటిల్ స్లైడ్స్‌కి సెక్షన్ హెడింగ్స్ వాటికి మాక్సిమం ఎక్కువ ఫుల్ కలర్ ఉండేలా చూసుకోండి. అప్పుడు ఏమవుద్దంటే ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇలా డార్క్ వచ్చిందంటే ఓకే, వేరే సెక్షన్ మారుతుంది, వేరే చాప్టర్ మారుతుంది అనేది ఒక ఐడియా అనేది వస్తుంది.